హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది 2016 పేపర్ 2 సైకాలజీ. దాని తర్వాత 2017 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైకాలజీలో 2016 ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, కొంచెం చినిగిపోయింది, అడ్జస్ట్ చేసుకోండి. ఎబ్బింగ్హౌస్ ప్రకారం విస్మృతి రేటు తక్షణం ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది? మనం అభ్యసించిన తర్వాత స్మృతి రేటు ఒక టేబుల్ ఉన్నది మనకు. ఇక్కడ నేను చూపిస్తాను ఆ టేబుల్. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో ఎబ్బింగ్హౌస్ ప్రకారం 20 నిమిషాలలో 47% మర్చిపోతాం, 50 నిమిషాలలో 50%, ఒక రోజులో 66%, 22 రోజులలో 72%, 6 రోజులలో 75%, 31 రోజులలో 79 to 80. మనకేం అడిగిండు క్వశ్చన్, 20 నిమిషాలలో మనం మర్చిపోయే శాతం ఎంత అంటున్నాడు. అంటే ఎబ్బింగ్హౌస్ ప్రకారం విస్మృతి రేటు తక్షణం ఎక్కువ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని నిమిషాల తర్వాత అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఎక్కువ వచ్చింది మనకు 47% ఇక్కడ. అంటే మనం 20 నిమిషాలలో మనం నేర్చుకున్న 20 నిమిషాలలోనే మనకు విస్మృతి రేటు ఎక్కువగా ఉంటుంది. ఎంత? 47% ఉంటుంది. ఇది మన ఆన్సర్ 20 నిమిషాలలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వ్యక్తి యొక్క వికాసము ఈ క్రింది అంశాలు పరస్పరం సంబంధంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తి వికాసం అయితే దేనిపై ఆధారపడి ఉంటుంది? జ్ఞానాత్మక, ఉద్వేగ మరియు భౌతిక, ఈ అన్నింటిపైన వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అంతర్గత ప్రేరణలో, ఎందుకంటే మనం లోపల నుంచి మనకు వచ్చే ప్రేరణ కాబట్టి మన లక్ష్యం సాధించే వరకు మనకు కంటిన్యూగా ఉంటుంది. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం వీరి పరిధిలో నివసించే 14 సంవత్సరాల వయస్సు వరకు గల పిల్లలు రికార్డు బాధ్యత ఎవరిది ఉంటుంది? స్థానిక అధికారులది ఉంటుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ప్రకారం వీరి పరిధిలో నివసించే 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రికార్డులు నిర్వహించే బాధ్యత మనకు ప్రధాన ఉపాధ్యాయుడిది ఉంటుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింద పేర్కొన్న వాటిలో 10 సంవత్సరాల బాలిక సైకిల్ను సమర్థవంతంగా తొక్కడానికి సహాయపడేది. 10 years బాలిక సైకిల్ను తొక్కడానికి మనకు సమర్థవంతంగా సహాయపడేది ఏంటిదంటే సంసిద్ధత, పరిపక్వత మరియు అభ్యాసనం, 3 కూడా ఉండాలి. నెక్స్ట్, వేర్వేరు భాషలు మాట్లాడువారు ఒకే గ్రామంలో నివసిస్తున్నారు. సహిత విద్యా విధానం ప్రకారం ఆ గ్రామంలో ఇటువంటి ఎలిమెంటరీ పాఠశాల నెలకొవాలి. అందరికీ ఒకటే పాఠశాల ఉంటుంది. నెక్స్ట్ చూడండి, DATని విపులీకరించండి అంటే అబ్రివేషన్, ఎక్స్పాండ్ ఫామ్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అని ఉంటుంది. ఇది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ దీని గురించి కంపల్సరీ క్వశ్చన్ 2017, 16, 22, 23 అన్నిట్లో దీని గురించి కంపల్సరీ క్వశ్చన్ ఉన్నది, కంపల్సరీ ఇది చూసుకోవాలి. నెక్స్ట్, NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకము ఈ విధంగా ఉపయోగించాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక పాఠ్యపుస్తకం, ఒక సబ్జెక్టుకు బహుళ పాఠ్యపుస్తకాలు, స్థానిక భాషలు రూపొందించిన పాఠ్యపుస్తకాలు మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్జెక్టుకు ప్రచురించిన పాఠ్యపుస్తకం. ఏ విధంగా అంటే ఒకే సబ్జెక్టుకు బహుళ పాఠ్యపుస్తకాలు, అంటే ఒక సబ్జెక్ట్ మనం ఎన్నైనా డిఫరెంట్ టైప్స్ పాఠ్యపుస్తకాలు ఉపయోగించి బోధించవచ్చు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు స్పందించినతో శిశువు తన అవసరాలు తీర్చుకొనుటకు తల్లిదండ్రులు హాజరవుతారని అభ్యసిస్తాడు. తత్ఫలితంగా శిశువులో అభివృద్ధి చెందేది నమ్మకం. నెక్స్ట్, బోధనకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది కానిది అంటే బోధనకు సంబంధించి సరైనది, ఇది మనకు నిర్దేశ సహిత, ప్రేరణాయుత, ఆసక్తితో కూడిన, నిర్బంధంతో కూడిన, ఇది రాంగ్ అన్నట్టు.
నెక్స్ట్, ఈ క్రింది వానిలో పాఠశాలలోని తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత అఫ్కోర్స్ ఉపాధ్యాయులది ఉంటుంది. నెక్స్ట్, హామింగ్ గస్ట్ ప్రకారం ఈ క్రింది వానిలో కౌమార దశకు సంబంధించిన వికాస కృత్యం జీవిగా తన జీవితం పట్ల ఒక పరిపూర్ణ వైఖరి పెంపొందించుకోవడం. రైట్ ఆన్సర్. నెక్స్ట్, రెండు ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించడం, విచక్షణం. ఇది మన పావ్లోవ్ ప్రయోగం నుంచి వచ్చిన క్వశ్చన్. ఈ పావ్లోవ్ ప్రయోగం నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అది మొత్తం డీటెయిల్గా చూసుకోవాలి. పియాజే ప్రకారం ఈ దశలో భాషా వికాసం వేగవంతంగా ఉంటుంది. నియత ప్రచాలక దశ అంటే మనకు ఈ పియాజే కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అతని 2-3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్ యొక్క డెఫినేషన్స్ అడుగుతాడు. ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనున్నది బాలల హక్కు. నెక్స్ట్, ఈ అభ్యాసన సూత్రం ఒక ప్రవర్తనను సంతృప్తి పొందుట వలన కలిగి అనుభూతి వలన ఆ ప్రవర్తన క్రమాన్ని మళ్ళీ ప్రదర్శించుటకు పెంపొందిస్తుందని చెప్తున్నారు. నియమం. ఒక అభ్యాసన సూత్రం ఒక ప్రవర్తనను సంతృప్తి పొందుట వలన కలిగిన అనుభూతి వలన ఆ ప్రవర్తన క్రమాన్ని మళ్ళీ ప్రదర్శించుట అంటే మనకు అభ్యాసన నియమం అనేది వస్తుంది. ఇది మన థారండైక్ యొక్క నియమాలు ఉన్నాయి. అభ్యాసన నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం. కంపల్సరీ థారండైక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఈ 3 నియమాల నుంచి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తుంది. మనకు కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్, పిల్లలలో బొటనవేలు చీకే అలవాటును మాన్పించడానికి బొటనవేలుకు చేదు పదార్థాలు పూయడం. ఇదేంటిది? ప్రతికూల పునర్బలనం. ఇది అప్లైడ్ క్వశ్చన్. మనకు పావ్లోవ్ ప్రయోగాన్ని నుంచి అప్లైడ్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చింది మనకు. ప్రతికూల పునర్బలనం ఆన్సర్. నెక్స్ట్, ప్రజాస్వామ్య శైలిని కలిగి ఉండని బోధనా వ్యూహం. ప్రజాస్వామ్య శైలిని కలిగి ఉండని బోధనా వ్యూహాలు. ఇందులో ఏమొస్తుంది మనకు? ఆన్సర్ అనేది ట్యుటోరియల్ వ్యూహం. ట్యుటోరియల్ వ్యూహం ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో వ్యక్తి అంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ. వ్యక్తి అంతర్గత భేదాలు అంటున్నాడు అంటే ఒకటే వ్యక్తిలో 2 డిఫరెంట్ టైప్స్ అన్నట్టు. చూడండి, మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఏ మరియు బిలు ఇచ్చిన ఒక సంగీత ప్రదర్శనలో బి చాలా బాగా చేశాడు అంటే ఏ మరియు బి ఇద్దరిలో డిఫరెన్సెస్ అన్నట్టు. ఇది కాదు మన ఆన్సర్, రాంగ్. సమాన గంటలు చదివినప్పటికీ ఒక భావనను నేర్చుకున్నట్టు బి కన్నా ఏ ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు. ఇది కూడా కాదు మనకు, ఎందుకంటే వ్యక్తి అంతర్గత అన్నాడు. ఇది ఇద్దరిలో కంపారిజన్, ఇది కూడా కాదు. నెక్స్ట్, చదువు మరియు ఆటల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏకి ఆటల్లో ఎక్కువగా రాణించేవాడు అంటే ఈ ఏ ఒక్కడి గురించి అంటున్నాడు ఇక్కడ. చదువు మరియు ఆటల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏ ఆటల్లో ఎక్కువగా రాణించేవాడు అంటే అతనికి ఆటలు అంటే ఇష్టం. అంటే ఒకటే వ్యక్తి గురించి 2 డిఫరెన్సెస్ అంటున్నాడు కాబట్టి వ్యక్తి అంతర్గత భేదం. ఇది మన థర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ బి ఏమొచ్చింది మనకు? బి తమ సమయ వయస్కులతో ఎప్పుడు పోట్లాడతాడు కానీ ఏ నిశ్శబ్దంగా ఉంటాడు. ఇద్దరిలో కంపారిజన్ కాబట్టి ఇది కాదు. థర్డ్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వము అతను ఆమె యొక్క ఈ అంశం యొక్క ఫలితం. మూర్తిమత్వం పర్సనాలిటీగా వంశపారపర్యంగా సంక్రమించిన మరియు పరిసరాలు రెండింటి యొక్క ప్రభావం ఉంటుంది. నెక్స్ట్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి తన ఉద్వేగాలను ప్రచోదనాలను అదుపులో ఉంచుకోవడం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి తన ఉద్వేగాలను ప్రచోదనాలను అదుపులో ఉంచుకోవడం. ఇదేంటిది మనకు? అతనే అదుపులో చేసుకుంటున్నాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? స్వీయ నియంత్రణ. స్వీయ అవగాహన అంటే అర్థం చేసుకుంటు, నియంత్రణ అంటే అదుపులో ఉంచుకుంటున్నాడు, కంట్రోల్ చేసుకుంటున్నాడు, సెల్ఫ్ కంట్రోల్ అన్నట్టు. ఏమొస్తుంది మనకు? స్వీయ నియంత్రణ ఈజ్ అవర్ ఆన్సర్. సమస్య సాధనలో అభ్యాసనకు సహాయపడేది మరియు అభ్యాసకుడు స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడేది. సమస్య సాధనలు అభ్యాసనకు సహాయపడేది మరియు అభ్యాసకుడు స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడేది. స్కాఫోల్డింగ్. ఇది మనకు సాంఘిక వికాస సిద్ధాంతం గురించి ఇచ్చిండు. కంపల్సరీ ఈ వికాసం గురించి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది.
ఎవ్రీ ఇయర్ ఇచ్చిండు. ఇది చాలా ఇంపార్టెంట్. స్కాఫోల్డింగ్, ఎంక్యూఓ, జెడ్పీటీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని, ఎంకేఓ మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ అని. ఆ విధంగా ఈ సిద్ధాంతం నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తాడు. కంపల్సరీ మనం చూసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఉంటుంది కంపల్సరీ క్వశ్చన్. నేను తర్వాత నా నెక్స్ట్ వీడియోలో స్పెషల్గా వీడియో చేస్తాను అన్ని దానిపైన. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు శిశువు సహజ సందర్భాలలో పరిశీలించి ప్రవర్తనను రికార్డ్ చేసి నిర్వహిస్తాడు. ఇక్కడ చూడండి, ఈ పద్ధతిలో అంటే పద్ధతులు ఉన్నాయి కదా, మన పరిశీలన పద్ధతి, కేస్ స్టడీస్, ఆ పద్ధతులు అన్నీ ఉన్నాయి కదా మనకు. ఆ పద్ధతిలో ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు శిశువుకు సహజ సందర్భాలలో పరిశీలించి ప్రవర్తనను రికార్డ్ చేస్తాడు. సహజ సందర్భాలలో పరిశీలన అంటే మనకు వ్యక్తి అధ్యయన అంటే మనం వెళ్ళి అతని గురించి మొత్తం ఇంటి నుంచి మొత్తం కేస్ స్టడీస్ అన్నట్టు. ఇది కాదు. ప్రయోగాత్మక అంటే ఒక ఎక్స్పెరిమెంటల్, ఒక స్టేడియం లైక్ ఏదైనా ఒక మన తరగతి గదిలో ఏదైనా ఒకటి అరేంజ్మెంట్ చేసేది ప్రయోగాత్మక. నిర్ధారణ మాపని అంటే ఇది రేటింగ్ స్కేల్స్ అన్నట్టు, అంటే క్వశ్చన్ ఆన్సర్స్ వైజ్ చేసి. నెక్స్ట్ ఇదేమంటున్నాడు మనకు, ఉపాధ్యాయ శిశువు సహజ సందర్భాలలో పరిశీలించడం అంటే ఉపాఖ్యాన పద్ధతి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సహజాత శిశువు బరువు ఈ వయసులో 4 గింతలు అవుతుంది. ఇది చాలా ఈజీ. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల లోపు మన బ్రెయిన్ ఎంత గ్రోత్ అవుతుందో మళ్ళీ మనం జీవించినంత కాలంలో కూడా అంత గ్రోత్ కాదు. 2 years బిలోనే మన బ్రెయిన్ అనేది 3/4 మంత్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చోమ్స్కీ ప్రకారం సార్వత్రిక వ్యాకరణం అనగా, ఈ నియోమ్ చోమ్స్కీ యొక్క కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఇతన్ని మన పెడగాగిలో అయినా అడుగుతాడు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఏదైనా పెడగాగిలో కూడా అడుగుతాడు, లేకపోతే మన సైకాలజీలో కూడా అడుగుతాడు. ఇతని గురించి, ఇతని వ్యాకరణం, ఇతని యొక్క బుక్స్, ఈ నియోమ్ చోమ్స్కీ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ చదువుకోవాలి. ఇందు నుంచి కంపల్సరీ ఇతని గురించి ఒక క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపరే ఉండదు. ఆన్సర్ చూడండి. చోమ్స్కీ ప్రకారం సార్వత్రిక వ్యాకరణం అన్ని మానవ భాషలకు అనువర్తించే విధంగా ఉండే భాషా నియమాల అంతర్గత నిర్మితి. ఇది ఎవరు ఆన్సర్. ఓకే. ఈ దశలో సాంఘిక పరిపక్వత మొదలవుతుంది. బాల్య దశలోనే మన సాంఘిక పరిపక్వత అర్థం మొదలవుతుంది. అందరు అనుకుంటారు కౌమార దశ అది ఇది అని, కానీ అది కాదు. బాల్యంలోనే మనం మన పేరెంట్స్ తోటి మన ఇంటిలో కూడా మనం మొదలవుతుంది. మరి వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళది అంతా ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా వాళ్ళ బిహేవియర్స్ అర్థం చేసుకోవాలి, అదంతా మనకు బాల్య దశలోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి, ఒక 10వ తరగతి విద్యార్థి పాఠం పునరభ్యాసనానికి పూర్వం తీసుకున్న ప్రయత్నాలని తీసుకున్నాడు. అప్పుడు అతని పొదుపు గణన. ఇది చాలా ఈజీ. ఈ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తాడు. మనకు 3-4 టేబుల్స్ ఉన్నాయి. మన మానసిక ఆరోగ్యం తెలుసుకునేది, ఒక గుర్తింపు గణన, ఇది మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, పునరభ్యాసన ఏమన్నాడు మనకు, పునరభ్యాసనానికి పూర్వం తీసుకున్న ప్రయత్నాలే తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 80 ఉన్నాయి అనుకోండి, 80 ప్రయత్నాలు ఉన్నాయి. అతను నెక్స్ట్ టైం కూడా 80 ప్రయత్నాలే తీసుకున్నాడు. కాబట్టి మనకి ఏమవుతుంది, 80 - 80 / 100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మన ఆన్సర్ 0. ఎందుకు, మన ఫార్ములా ఏమున్నది, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు × 100. అతను ఏమంటున్నాడు, పునరభ్యాసన ప్రయత్నాలు పూర్వం తీసుకున్న ప్రయత్నాలే తీసుకున్నాడు. అంటే ఇవి 2 ఈక్వల్ అవుతాయి. ఈ 2 ఈక్వల్ అయినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 0. 0తో ఏం మల్టిప్లికేషన్ చేసిన, సబ్ట్రాక్షన్ ఏం చేసినా మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 0నే వస్తుంది. దీని గురించి కూడా స్పెషల్ వీడియో చేస్తాను. 2-3 డేస్లో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ వైకల్యత గల పిల్లలకు బోధించుటకు పెదవుల పఠనం అనే టెక్నిక్ ఉపయోగిస్తారు. పెదవుల పఠనం అంటే మనకు తెలుసు, వినికిడి లోపం. నెక్స్ట్, మార్గదర్శకత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం. మార్గదర్శకత్వం ఏమంటారు మనకు, కౌన్సిలింగ్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం, ఉద్దేశం ఏంటిది మనకు, విద్యార్థులు అవకాశాలను ఎంచుకొనుట, సహాయపడుట వలన వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనుట అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 30. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రము అనున్నది ఈ క్రింది రంగాలలో వ్యక్తికి మూల్యాంకనం చేస్తుంది. సమగ్రం అంటే అన్ని, జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక అన్ని.
ఇది 2016 పేపర్, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇది 2017 పేపర్. 2017 సైకాలజీ పేపర్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక విద్యార్థి తరగతి గదిలో ప్రదర్శించిన నిష్పాదనను కానీ తాను బహుమతిగా పొందిన నక్షత్రంను నిలబెట్టుకొనుటకు కష్టపడి చదువుతున్నాడు. తన యొక్క నిష్పాదన తగ్గినచో నక్షత్రంను వదులుకోవాల్సి వస్తుంది అని ఉపాధ్యాయుడు అతనికి చెప్పాడు. ఇక్కడ ఏమున్నది, క్వశ్చన్ మార్క్, అప్లైడ్ క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఏం చేసిండు, ఫస్ట్ ర్యాంక్ వస్తే అతనికి స్టార్ అని ఇచ్చేసిండు, ఒక బిరుదు ఇచ్చేసిండు. ఈ నెక్స్ట్ టైం అతను ఆ ఫస్ట్ ర్యాంక్ తీసుకోక రాకపోతే స్టార్ అనే బిరుదు వెళ్ళిపోతుంది అని తీసేస్తా అని ఏమన్నాడు ఉపాధ్యాయుడు అతనితో అన్నాడు. అయితే అతనికి ఇచ్చిన పునర్బలనం ఏంటిది అన్నట్టు ఇక్కడ ఏమొస్తుంది మనకు, అతనికి ఒక ఏమంటున్నాడు మనకు బహుమతి అన్నట్టు. స్టార్ అంటే బహుమతి అనుకోండి, బహుమతులు ఏమైనా ప్రైజెస్ లేకపోతే మంచి పేరు చాక్లెట్స్ అవన్నీ ఇస్తా అంటే మనం చదవడం, మనం లోపల నుంచి మనం ప్రేరణ కలుగుతలేదు మనం ఆ బహుమతి ఆ పేరు కోసం ఆ స్టార్ కోసం ఇతను కష్టపడుతున్నాడు. కాబట్టి ఏమవుతుంది, మనకు రుణాత్మక పునర్బలనం అవుతుంది. ఒకవేళ అతను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి నాకు అది కావాలి, ఇది నాకు ఫస్ట్ ర్యాంక్ నేను సాధించాలి, అది నాకే అన్నట్టు లోపల నుంచి అతను అనుకుంటే అది స్వీయ పునర్బలనం అవుతుంది, ధనాత్మక పునర్బలం అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఆ సార్ ఇచ్చిన నక్షత్రం గురించి, ఆ నక్షత్రం వెళ్ళిపోతుంది అంటే స్టార్ మార్క్ వెళ్ళిపోతుంది అన్నట్టు అతను ఆ స్టార్ మార్క్ కోసం, టీచర్ ఇచ్చిన స్టార్ మార్క్ కోసం చదువుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకేమొస్తుంది, రుణాత్మక పునర్బలనం వస్తుంది. నెక్స్ట్, ఒక 8వ తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థినికి ఆంగ్లము అభ్యసించుటలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యాసనం ఏంటిది, ఇక్కడ ఏం అభ్యాసం అనేది జరగలేదు. ఎందుకంటే ఒక విద్యార్థి నెక్స్ట్ విద్యార్థికి ఇంగ్లీష్లో చదవడానికి సహాయపడినట్టు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు అనేది జరగదు. అభ్యాసన బదలాయింపు మన దాంట్లోనే మనకు సెల్ఫ్లో జరుగుతుంది, వేరే వాళ్ళకి అతను సహాయం చేసిన కాబట్టి ఇక్కడ ఏం అభ్యాసన బదలాయింపు అనేది జరగలేదు. నెక్స్ట్, ఇది కూడా, ఈ టాపిక్ కూడా కంపల్సరీ చాలా ఇంపార్టెంట్, ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ టాపిక్ మంచి డీటెయిల్గా చదువుకోండి. నెక్స్ట్, ఒక శిశువు బొమ్మను మొదటగా తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు, పెరుగుతున్న కొద్దీ దానిని వేళ్లతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు కొనసాగుతుంది. ఈ వికాస నియమాలు, వికాస సూత్రాలని 12-11 ఏమో ఉన్నాయి, అవన్నీ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ క్వశ్చన్ ఇస్తాడు మనకి. వికాసం అనే ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, అందులో ఉన్నాయి, అవి కంపల్సరీ డీటెయిల్గా చదువుకోండి. నెక్స్ట్, ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కొంచెం చెప్తాను. పేపర్ ఓవరాల్గా లెంతీ అయిన వీడియో కొంచెం మీరు కాన్సన్ట్రేషన్గా విని ఐఎంపీ టాపిక్ ఏమో మార్క్ చేసుకొని పెట్టుకోండి, చదవండి. ఈ క్రింది వాటిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణము. కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణం సాధారణ ఉత్తేజం, జనరల్ ఎగ్జైట్మెంట్ అన్నట్టు. నెక్స్ట్, RTE 2009 చట్టం ప్రకారం ఈ వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉన్నది. ఇదైతే అందరికీ తెలుసు, 6 to 14 years. నెక్స్ట్, వ్యవసాయ పద్ధతులను తెలుసుకునే క్రమంలో ఒక విద్యార్థి రైతులను కలిసిన అతను వినియోగించిన వనరు సమాజం. అతను సమాజంలోకి వెళ్ళిండు కాబట్టి యూజ్ చేసిన వనరు ఏంటిది ఇక్కడ, సమాజం. ఒకవేళ టెక్నికల్ ఈ విధంగా మనకు కంప్యూటర్స్ యూజ్ చేసిండు, ఇంటర్నెట్ యూజ్ చేసిందంటే మనకు సాంకేతిక అని వస్తుంది. టెక్నాలజీ. నెక్స్ట్, ఈ క్రింది అభ్యాసనము సంబంధించిన సరైనది. ప్రక్రియ మరియు ఫలితము ప్రాధాన్యతనిచ్చుట. అభ్యాసమునకు సంబంధించిన సరైనది, ప్రక్రియ మరియు ఫలితమునకు ప్రాధాన్యతనిచ్చుట. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు సంఘటనలు మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ క్రియాత్మక మరియు నటన పద్ధతి. ఇది బ్రూనర్ సిద్ధాంతం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి తను పెడగాగిలో కూడా వస్తాడు, ఇక్కడ కూడా వస్తాడు. కంపల్సరీ దీని గురించి కంపల్సరీ చూసుకోవాలి. దీని గురించి కూడా నేను షార్ట్ వీడియోస్ చేశాను, నా వీడియోస్లో చూడండి. నెక్స్ట్, ప్రధాన ఉపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ లక్షణం నిరంకుశ నాయకత్వం. ఇది పెడగాగి అన్నట్టు. బోధనాభ్యాసనం మన 3rd చాప్టర్ ఉంది కదా సైకాలజీలో, అందులో నుంచి వస్తే కంపల్సరీ ఇస్తాడు. దీని గురించి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తాడు ఎవ్రీ ఇయర్.
చూసుకోవాలి మనం నాయకత్వం గురించి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు, కానీ పరీక్ష దగ్గర పడడం వలన పాఠశాల హాజరు కావాలనుకుంటున్నాడు. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఏమంటున్నాడు? అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకుంటా అంటున్నాడు, కానీ పరీక్ష దగ్గరకు రావడం వలన పాఠశాల హాజరు కావాలనుకుంటున్నాడు. ఇది కూడా కావాలి, ఇది కూడా కావాలి, అంటే రెండు ఉపగమన అన్నట్టు. ఉపగమన ఇది కూడా ఉపగమన కంపల్సరీ వస్తుంది. దీని గురించి కూడా క్వశ్చన్స్ 4 ఉన్నాయి మనకు, అవి చూసుకోండి. నెక్స్ట్, బోధన అభ్యాసన కృత్యాన్ని నిర్వహించుట ఉపాధ్యాయుడు ఈ క్రింది క్రమాన్ని పాటించాలి. బోధనాభ్యాసన కృత్యాన్ని పాటించేటప్పుడు ఈ క్రింది అభ్యాసనం పాటించాలి. ఫస్ట్ ఏంటిది? మనకు కల్పించవలసిన అభ్యాసన అనుభవాలు గుర్తించుట. ఓకే, ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏం చేయాలి? సరైన వ్యూహము మరియు పద్ధతులను ఎంచుకోవాలి. నెక్స్ట్ మెథడ్స్ అన్నట్టు. ఫస్ట్ మనం ఏం అభ్యాసం చేయాలో అది గుర్తించాలి. నెక్స్ట్ పద్ధతులు, మెథడ్స్ ఏం యూజ్ చేయాలి అది చూడాలి. అది చూడాలి. నెక్స్ట్ ఏం చేయాలి? అభ్యాసకుని యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయుట. నెక్స్ట్ ఏం చేయాలి? అభ్యాసనాన్ని మూల్యాంకనం చేసి పునఃప్రణాళిక చేయాలి. మన ఆన్సర్ DABC ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అతి అభ్యాసనం దీనికి దారితీస్తుంది. అతిగా ఓవర్ లెర్నింగ్ మనకి ఏమవుతుంది అంటే ప్రావీణ్యత పెంచుతుంది. ఇంక్రీజ్ ఇన్ ప్రొఫిషియన్సీ అంటే మనం ప్రొఫెషనలిస్ట్ అయిపోతాం అన్నట్టు. ఎక్కువ మనం ఏదైనా అలవాటుగా బాగా చేస్తే మనం దాంట్లో పర్ఫెక్ట్ అయిపోతాం అన్నట్టు, అంటే ప్రావీణ్యత పెంచుతుంది. నెక్స్ట్, ఈ స్మృతి టెక్నిక్ను ఉపయోగించి పిల్లల ఇంద్రధనస్సు విబ్జిఆర్గా గుర్తించుకుంటారు. కొండ గుర్తులు. ఈ స్మృతి గురించి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఈ స్మృతి విస్మృతి లేనిది క్వశ్చన్ పేపరే ఉంటుంది. కంపల్సరీ ఆ టాపిక్ చూసుకోవాలి. ఈ క్రింది వానిలో అతి సామర్థ్యాలు సాధారణంగా ఉండి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వర్గానికి చెందని పిల్లలు, ప్రజ్ఞాలబ్ధి 90 to 110 మధ్య గల పిల్లలు. ఏమంటున్నాడు మనకి? ఈ క్రింది అన్ని సామర్థ్యాలు సాధారణంగా ఉండి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా మనం ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గానికి చెందని పిల్లలు, అంటే ప్రజ్ఞాలబ్ధి 90 to 110 అంటే వాళ్ళు బుద్ధిమంతులు అన్నట్టు. వాళ్ళు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లోకి రారు. నెక్స్ట్, కోల్బర్ ప్రకారం పిల్లవాడు ఈ స్థాయిలో అధికారులను గౌరవించి నియమాలను పాటిస్తాడు. సాంప్రదాయక స్థాయి. ఈ కోల్బర్గ్ గురించి కూడా కంపల్సరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2017 పేపర్ కదా ఇది. సో 2017, 22, 23 కంపల్సరీ ఎవ్రీ ఇయర్ దీని గురించి. సీటెట్లో కూడా కంపల్సరీ ఉంటుంది ఇతని గురించి కంపల్సరీ చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడంలో చేయకూడనిది ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ బోధించాలి. చెయ్యకూడనిది అంటున్నాడు. ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రేరణను నిరంతరం కొనసాగించడం, రైట్. పునర్జ్ఞానాన్ని, అనుభవాలను ఉపయోగించడం, తగిన విధానాలు, సాంకేతికతను ఉపయోగించడం, రైట్. ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇస్తే చదువు చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. నెక్స్ట్, డిజిటల్ బోధనపై విద్యార్థుల ప్రాధాన్యతలను తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడు 5 పాయింట్ల స్కేలును రూపొందించడు. ఈ ఉపాధ్యాయుడు రూపొందించిన నిర్ధారణ మాపనలు, రేటింగ్ స్కేల్స్ యూజ్ చేసి అతను పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాలను మనకు టెస్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి. అభ్యసన వనరుగా. నెక్స్ట్, ఒక 5వ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినది సూచిస్తుంది. భావావేశం, అఫెక్టివ్ డొమైన్. నెక్స్ట్, కింది వాటిలో అభ్యాసనకు సంబంధించి NCF 2005 సూచించినది. అభ్యాసనం విస్తృత సాంఘిక పరిస్థితులలో జరగాలి. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం హార్మోన్లు. ఇవన్నీ బాహ్యంగా అవుతాయి. కాంతి, ఉష్ణోగ్రత, ఆహారం ఇవన్నీ బాహ్యంగా. ఇవేంటిది? శారీరకంగా హార్మోన్. నెక్స్ట్, పియాజే సంజ్ఞానాత్మక
సిద్ధాంతం ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులను జీవం ఆపాదించుట. సర్వోన్మతవాదం. ఇది కంపల్సరీ పియాజే గురించి ఇచ్చిన ఉంటున్నా కదా, కంపల్సరీ ఇస్తాడు ఎవ్రీ ఇయర్. వస్తు స్థిరత్వం అంటే ఇక్కడ వస్తువు అంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్లో నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ బౌల్లో నీళ్ళు ఇంకా వేరే పెద్ద బాక్స్లో వేసినాం అనుకోండి, ఆ బౌల్లో నీళ్ళు ఆ పెద్ద బాక్స్లో వేసినప్పుడు ఏమవుతుంది, కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అతను ఏమనుకున్నాడు, ఆ బౌల్లో ఉన్నది వాటర్ తక్కువగా ఉన్నది అనుకుంటాడు. కానీ మనం సేమ్ క్వాంటిటీ సేమ్ గ్లాసెస్ నుంచి యూస్ చేసినాం, ఉన్న క్వాంటిటీ సేమ్ అని అతనికి అర్థం కాదు. దీన్ని ఏమంటారంటే వస్తు స్థిరత్వం అంటారు. విపర్యాత్మకత అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండంటే మనకు నీకు ఒక అక్క ఉన్నదా అంటే అవును ఉన్నది అంటాడు. కానీ అక్కకు తమ్ముడు ఎవరైనా ఉన్నాడా అంటే అతనికి అర్థం కాదు, అతనే తమ్ముడు అని అతనికి అర్థం కాదు. అతనికి అక్క ఉన్నదని అర్థమవుతుంది, కానీ ఆ అక్కకు తమ్ముడు ఉన్నాడా అంటే అతను లేడని అంటాడు. నేనే ఆ తమ్ముడు అని అతనికి ఆన్సర్ అనేది రాదు. ఇది విపర్యాత్మకవాదం. వ్యవస్థీకరణం ఈ విధంగా కంపల్సరీ మనకు చూసుకోవాలి. ఇతను ఇచ్చిన డెఫినేషన్స్ కంపల్సరీ అడుగుతాడు. ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. బోధన మరియు అభ్యాసన రెండు కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. ఇది కరెక్ట్. నెక్స్ట్, సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షణ తంత్రం. హేతుకీకరణం. ఇది కూడా కంపల్సరీ రక్షణ తంత్రాలు చూసుకోవాలి. పరిహారం అంటే మనం ఒక రంగంలో ఒకవేళ చదువు సరిగా రాని వాడు ఏం చేస్తాడు, గేమ్స్ అవి ఆడి వాటిలో గేమ్స్లలో మెడల్స్ అవి సాధించడం, అంటే ఒక దానిలో రాకపోయినా నెక్స్ట్ ఏదో ఒక వేరే రంగంలో సాధించడం, అంటే పరిహారం తీసుకుంటాడు అంటారు. తదాత్మీకరణం అంటే మనకు ప్రక్షేపణం, ఇవన్నీ మనం కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్, పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించగా పోవడం వలన 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యసన కారకం. ఏమంటున్నాడు, పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థుల అవగాహనకు ప్రభావితం చేసిన అభ్యసన కారకం. ఇక్కడ ఏమవుతుంది, మనకు విద్యార్థులకు సరిగా ఎన్విరాన్మెంటల్ను యూజ్ చేసి చేయలేదు కాబట్టి ఏమవుతుంది, మనకు పరిసరాత్మక కారకం అవుతుంది. నెక్స్ట్ 26 క్వశ్చన్. సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యాసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర సౌకర్యకర్తగా ఉండాలి. సాంఘిక నిర్మాణాత్మక అభ్యాసనం ఇప్పుడే అన్నా నేను, స్కప్ ఫోల్డింగ్ ఇవన్నీ దీంట్లోనే వస్తాయి, ఎంకేఓస్ అవన్నీ ఇందులోనే వస్తాయి, కంపల్సరీ చూసుకోవాలి. ఇవి అభ్యాసన వక్రరేఖలలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది. అభ్యాసనంలో తాత్కాలిక నిలకడ. నెక్స్ట్, హావిగర్స్ ప్రకారం వికాస కృత్యాలు. సాంఘిక అంచనాలు. హావిగర్స్ ఇతని యొక్క గ్రంథం గురించి కూడా లాస్ట్ టైం ఎప్పుడో అడిగిండు, ఒకసారి కంపల్సరీ చూసుకోవాలి. వికాస కృత్యాలు. నెక్స్ట్, ఉన్నత పాఠశాలలన్నింటినీ అత్యాధునికమైన విద్యా సాంకేతికతను అందించినట్లయితే ఉన్నత పాఠశాలలన్నింటికీ అత్యాధునికమైన విద్యా సాంకేతికతను అందించినట్లయితే ఏం జరుగుతుంది, ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుని కల్పిస్తే సరిపోతుంది, ఉపాధ్యాయుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. ఒకే ఉపాధ్యాయుడు తరగతులన్నింటినీ నిర్వహించాలి. ఇవన్నీ రాంగ్ అవుతాయి. ఉపాధ్యాయుల స్థానాన్ని అయితే మనం భర్తీ చేయలేము. ఎన్ని ఫెసిలిటీస్ చేసినా కానీ ఉపాధ్యాయుడు అయితే కంపల్సరీ కావాలి. ఈ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడు తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు ఏం చేస్తావు? సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వం ఇస్తావు. మార్గదర్శకత మంత్రం నుంచి కంపల్సరీ చూసుకోవాలి. దీంతో మనం 2 పేపర్స్ కంప్లీట్ చేసినాం. ఐఎంపీ టాపిక్స్ గురించి నేను ఒక వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. ఈ 2 డేస్లో కంపల్సరీ చూడండి. నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి.